హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ స్క్వేర్ జర్నీ. క్రిస్సీకి ఈరోజు పులిహోర కావాలంట. రెగ్యులర్గా చేసే నిమ్మకాయ, చింతపండు, గోంగూర కాకుండా సమ్మర్ వచ్చేసింది కదా, మనకి ఈ సీజన్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా, అందుకని మామిడికాయలతో పులిహోర చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా, మరి నా స్టైల్లో మామిడికాయ పులిహోర ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా మామిడి పండును తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా తురిమి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని తాలింపు రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, అలాగే పల్లీలు, అలాగే తాలింపు గింజలు వేసి తాలింపు అయితే రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తే క్రిస్సీ మంట అని సరిగా తినదు, అందుకని నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు. కరివేపాకు అయితే నా దగ్గర లేదు, నేను ఆ రెండు వేయట్లేదు. మీరైతే ఉంటే వేసేసుకోండి. తాలింపు మొత్తం అయిపోయే ముందు మనం ఇందాక తురిమి పెట్టుకున్న మామిడికాయని కూడా వేసేసేయండి. దానిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే తాలింపు మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని వేడి అన్నాన్ని ఒక బౌల్లో వేసేసి చల్లారనిచ్చేదాకా పక్కన పెట్టేసేద్దాం. ఇందులోనే ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను కదా, అందుకోసం పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మామిడి తురుముని మనం డైరెక్ట్గా ఇలా అన్నంలో కూడా కలిపేయచ్చు. కాకపోతే ఏంటంటే నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పులుపు ఎక్కువగా ఉంది, అందుకోసమనే ఆ పులుపుని కొంచెం తగ్గిద్దామని నేను ఆయిల్లో ఫ్రై చేశాను. దానివల్ల ఏంటంటే పులుపు కొంచెం తగ్గుతుంది అన్నమాట. అలాగే కొంతమంది పసుపు కూడా అన్నంలో వేసి డైరెక్ట్గా కలిపేస్తారు, బట్ నేనైతే తాలింపులోనే వేసేసాను. ఫైనల్గా అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది, క్రిస్సీ ఫేవరెట్ పులిహోర.